ఆధుని సబ్ కలెక్టర్ ఆదేశాలను ధిక్కరిస్తున్న విఆర్ఓ ఇనాం భూమిపై అక్రమ పట్టాల వివాదం రెవెన్యూ అధికారుల వ్యవహార శైలి ఘర్షణలకు దారి మహిళల మరుగుదొడ్లకు ధోబీఘాట్ కు కేటాయించాలని గ్రామ ప్రజలు వినతి కర్నూలు ఆధుని మండల పరిధిలోని మంత్రికి గ్రామంలో సర్వే నెంబర్ 114/7 లో ఉన్న 18 సెంట్ల గయ్యాలు ఇనాం భూమిపై వివాదం మరింత ముదురుతోంది. గ్రామ మహిళలు దీర్ఘకాలంగా మరుగుదొడ్ల కోసం వినియోగిస్తున్న ఈ భూమిని గతంలో విధులు నిర్వహించిన ఓ రెవెన్యూ అధికారి ముడుపులు తీసుకుని గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు అక్రమంగా పట్టాలు మంజూరు చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంపై గ్రామ ప్రజలు గత డిసెంబర్ 8న సబ్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. దానిపై స్పందించిన సబ్ కలెక్టర్ అప్పట్లో జారీ చేసిన పట్టాలను వెంటనే రద్దు చేసి ఆ భూమిని గ్రామ మహిళలకు అవసరమైన మరుగుదొడ్లు మరియు రజకుల కోసం ధోబీ ఘాట్స్ ఏర్పాటు చేయటకు కేటాయించాలని ప్రస్తుతం ఆర్ఐ విఆర్ఓలను ఆదేశించినట్లు తెలిసింది. అయితే సబ్ కలెక్టర్ ఆదేశాలను ఆర్ఐ విఆర్ఓలు ధిక్కరిస్తూ అక్రమ పట్టాలు పొందిన వారికే వత్తాసు పలుకుతూ వారి నుంచి ముడుపులు తీసుకుని సహకారం అందిస్తున్నారని ఫిర్యాదుదారుడు ఈడిగ ఈరన్న ఆరోపించారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు మరలా సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. గ్రామంలో సామూహిక అవసరాల కోసం వినియోగిస్తున్న భూమి విషయంలో ప్రస్తుతం ఉన్న రెవెన్యూ అధికారుల వ్యవహార శైలి ఘర్షణలకు దారి తీసే విధంగా మారింది. అధికారులపై వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రభుత్వ స్థలాన్ని ప్రజా అవసరాల కోసం కేటాయించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని మహిళలు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 18 సెంట్లు ఉంది. ఏం భూమి అది? దేయాల గుట్ట అని దాంట్లో వచ్చి ఆడపిల్లలు బాత్రూమ్కి ఒకటికి పోతుండ్రి. దాన్ని మొన్న ఇప్పుడు ఒక 6 నెలలు అయింది. దాన్ని ఉగా చెట్లు పెరికిచ్చి అబ్జర్వ్ చేసుకేసి గొరుసులు ఇచ్చి వాళ్ళు పట్టాలు పుట్టించుకున్నారు. ఎవరు? గిడ్డయ్య అనేవాళ్ళు. గొల్ల గిడ్డయ్య, మరి గొల్ల మల్లికార్జున, మన ఈడికి గిడ్డయ్య, ఈడికి ఆంజనేయులు వాళ్ళు పుట్టించుకొని మాది అని అంటే అది పరంపోగు స్థలం మొత్తం పరంపోగు 18 సెంట్లు అది ఉండేది. కానీ మొత్తం 84 సెంట్లు ఉండే. అది కొద్దిగా హాస్పిటల్ మన ఇది కట్టించినాము. కొద్దిగా మిగిలిన దానికి వీళ్ళు అబ్జర్వ్ చేసి పట్టాలు పుట్టించుకొని ఈఆర్ఓ గారు దానికి పట్టాలు. ఏ ఈఆర్ఓ ఇచ్చినాడు ఆ పట్టాలు? ఇంతకుముందు ఈఆర్ఓ సురేష్ సార్ 2 ఇచ్చినాడు. ఇప్పుడు కిష్టప్ప అని 3 ఇచ్చినాడు. మరి మీరు అబ్జెక్షన్ చేసినారు? అది దానికి అబ్జెక్షన్ చేసిన. ఆడపిల్లలకు బాత్రూమ్ పోయలేదు. అక్కడ కళ్ళ పెడితే ఇతను వేసి అక్కడ కళ్ళ పెడితే ఇక్కడ కళ్ళ పెడితే ఆడపిల్లలు పోనీకి ఇబ్బంది అయింది, చాలా ఇబ్బంది అయింది. దానివల్ల నేను అర్జీ ఇచ్చినాను. అంటే మొన్న ఎప్పుడు వచ్చినారు మీరు అర్జీ చేయడానికి? మనం ఇప్పుడు 3 నెలలు అయింది. ఎంత అంటే గ్రామస్తులు వచ్చినారా? వచ్చి మన కలెక్టర్ సార్కి అర్జీ ఇచ్చినాము. అప్పుడు ఈఆర్ఓ సార్ని పిలిపించి ఇది ఏమి చూడండి అని పంపించినాడు. అప్పటికప్పుడు బండ్లు పాటే వాళ్ళని కానీ నిలబెట్టేసినాడు. పాటేసి ఆయన మన ఈఆర్ఓ వాళ్ళతో ఏమో డబ్బులు గుంజుకొని ఆయన వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు. ఊరు లేకున్నప్పుడు తోలుకొచ్చేది, స్థలం చూసేది, ఇనుకోరు అయిందిలే, ప్రచారం చేసినాంలే, నీది సమస్య చేసినాంలే అని చెప్పి అక్కడే సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఆ 18 సెంట్ల స్థలం ఎవరు ఆధీనంలో ఉంది? ఎవరు ఆధీనంలో దేయాల గుట్ట అని పరంపోగేది. మరి వాళ్ళు కబ్జా చేసుకోవాలని చూస్తున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా బండల గింజలు బాతుకున్నారు? దింపినారు. బండలు పాదాలని దింపినారు. 2 లోడ్లు దింపినారు. నేను అప్పటికప్పుడు సార్కి వచ్చి కలెక్టర్ సార్కి అర్జించి అప్పటికప్పుడే నిలబెట్టేసి. అంటే సబ్ కలెక్టర్ సారు మీరు 3 నెలల కింద ఇచ్చినప్పుడు అర్జీ ఇచ్చినప్పుడు విఆర్ఓని పిలిచి ఈ పట్టాలు రద్దు చేయమని చెప్పేసి వెంటనే చెప్పినాడు. కానీ ఇప్పటి వరకు విఆర్ఓ మాత్రం పట్టించుకోవట్లేదు. వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు. సపోర్ట్ చేస్తున్నాడు. మీ పేరు? గిడ్డయ్య సార్, మంత్రికి గిడ్డయ్య.